జ్యోత్స్న వాళ్ళ నాన్నమ్మతో ఇలా అంటూ ఉంటుంది. నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చూపించుకో, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పారు అయితే అక్కడి నుంచి అయితే లోపల ఉన్న దాసుని చూసి వీడేంటి ఇక్కడ, వీడికి ఇక్కడ ఏంటి పని అని చెప్పేసి అయితే అలా వాడిని చూసి వెళ్తూ ఉంటుంది. ఇక తనైతే ఆ వీడియోలో వీడియో యాక్సిడెంట్ అయిన వీడియో చూసి అలా బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నీకు ఇక్కడ ఏంటి పని, ఎవరున్నారు హాస్పిటల్లో అనైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఆ వీడియో చూపిస్తూ ఉంటాడు. అందరూ ఈ వీడియో చూస్తున్నాడు ఏంట్రా, ఏముంది ఈ వీడియోలో అని అంటే, యాక్సిడెంట్ అయింది కదమ్మా అని అంటే, అవును యాక్సిడెంట్ అయింది, అయితే ఏంటి అని అయితే అంటూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ అయింది ఎవరికో కాదమ్మా, నా కొడుకు అని అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే మర్చిపోయావా, అసలు గుర్తుపట్టలేకపోయావా అని అయితే అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పారు. ఏంటి యాక్సిడెంట్ అయింది నీ కొడుకేనా, వీడు నీ కొడుకా అంటే నా మనవడా అని చెప్పి పారు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి ఏంటి నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక దాసు అయితే ఏంటమ్మా తెలిసి కూడా నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు, జ్యోత్స్నతో పాటు నువ్వు కూడా నా కొడుకుని ఇచ్చేయకుండా లెక్క చేయకుండా వెళ్ళిపోయావు అని చెప్పి దాసు అయితే బాధపడుతూ ఉంటాడు. ఆదినికి పారు అయితే షాక్ అవుతూ ఉంటుంది.